యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'త్రిబుల్ ఆర్' సినిమాకు సంతకం చేసిన తర్వాత మరో ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. అలా దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్లీ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'దేవర'. ఈ నెల 27వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ఆచార్య' సినిమాతో ఫ్లాప్ అందుకున్న తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరిగే సమయంలో కూడా ఆయన పనితీరు గమనించిన చాలామంది 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలనే తపన కనబడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కొరటాల శివ 'ఆచార్య' సినిమా కంటే ముందు 'శ్రీమంతుడు', 'మిర్చి', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' ఇలా చాలా సినిమాలను తెరకెక్కించారు. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఒక్క 'ఆచార్య' సినిమాతో అన్ని సంవత్సరాలు ఆయన పడిన కష్టమంతా వృథా అయిపోయింది. ఈ సినిమా మరి ఎవరి వల్ల డిజాస్టర్ అయింది అనే విషయం పక్కన పెడితే చాలామంది డైరెక్టర్ కొరటాల శివను నిందించారు. అందుకే ఎలాగైనా సరే 'దేవర' సినిమాతో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదటి నుంచి కొరటాల శివతో మొదలైన నా ప్రయాణంలో ఇప్పటి వరకు ఆయనపై గౌరవం పెరిగిందే కానీ కొంచెం కూడా తగ్గలేదు అంటూ ఎన్టీఆర్ చెప్పారు. తన మైండ్ను సరిగ్గా ఉపయోగించే వ్యక్తి ఆయననే. సరైన సమయం, సరైన మనుషులు పక్కన ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన సినిమాలను అందిస్తాడు అని తెలిపాడు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ మాటల కారణంగా వివాదం రాజవుతుంది. 'ఆచార్య' సినిమా తీసినప్పుడు కొరటాల శివ పక్కన సరైన మనుషులు లేరా? అది సరైన సమయం కాదా అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 'దేవర' సినిమా చేసే సమయంలో అందరూ కూడా కొరటాల శివకు మద్దతిచ్చారు. ఇది బాలేదు, అది బాలేదు అంటూ దర్శకుడిపై ఒత్తిడి చేయలేదు. 'ఆచార్య' సమయంలో ఎందుకు డైరెక్టర్పై ఒత్తిడి చేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో చిరంజీవి గొప్ప, ఎన్టీఆర్ గొప్ప అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వర్సెస్ చిరంజీవి అంటూ అభిమానుల మధ్య గొడవలు పీక్స్లోకి చేరుకున్నాయి. మరి 'దేవర' సినిమా కొంప ముంచేటట్లు కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.